హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ ఎండిఎస్ 2025 ఎగ్జామినేషన్ కు సంబంధించి ఆల్రెడీ రిజల్ట్ మే 15వ తారీఖు రిలీజ్ అయింది. అంతేకాదు ఈ రిజల్ట్ అండ్ స్కోర్ కార్డుకి సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ ఎన్బిఈఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ హిందీలో ఉంది, అలాగే ఇంగ్లీష్ లో కూడా ఉంది. ఎవరైతే నీట్ ఎండిఎస్ 2025 ఎగ్జామినేషన్ రాశారో ఆ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ మీరు చూసుకోవాలి అంటే క్లిక్ హియర్ టు వ్యూ ది రిజల్ట్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు. అంతేకాకుండా స్టూడెంట్ యొక్క ఇండివిడ్యువల్ స్కోర్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి మే 30వ తారీఖు నుండి ఎన్బిఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో లింక్ అవైలబుల్ గా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ ఎగ్జామినేషన్ స్కోర్ ని బేస్ చేసుకొని మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఎంత ఉంటే మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అనేది ఇచ్చారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే మినిమం పర్సెంటేజ్ 50th పర్సెంటేజ్ ఉండాలి. అలాగే స్కోర్ చూసినట్లయితే 960 మార్క్స్ కి 261 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే వీళ్ళు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలవుతుంది. అలాగే జనరల్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ అయితే 45th పర్సెంటేజ్ ఉండాలి మినిమమ్. అలాగే స్కోర్ 244 ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూబీడీ కేటగిరీ అయితే 40th పర్సెంటేజ్ ఉండాలి. వీళ్ళ యొక్క స్కోర్ 227 ఇచ్చారు. ఇప్పుడు రిజల్ట్ మనం చూసినట్లయితే ఇది టోటల్ గా 325 పేజెస్ లో ఉందండి. ఇండియాలో ఎంతమంది స్టూడెంట్స్ రాశారో ఆ స్టూడెంట్స్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ పర్సంటేజ్ లేదా స్కోర్ ని బేస్ చేసుకొని ఆ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేశారు. స్టూడెంట్ యొక్క రోల్ నెంబరు, అప్లికేషన్ ఐడి, కేటగిరీ, అలాగే స్టేటస్ అంటే పీడబ్ల్యూబీడీ స్టేటస్, నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చారు. అలాగే ఆల్ ఇండియా 50% కోటా ర్యాంక్ అన్నారు. ఆల్ ఇండియా 50% కోటా కేటగిరీ ర్యాంక్ అన్నారు. మనకి ఎప్పుడైనా సరే కౌన్సిలింగ్ లో చూసేది కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే చూడాలి. అంతేకాదండి, ఇక్కడ స్టార్ పెట్టి ఫర్ ఆల్ ఇండియా 50% కోటా సీట్స్ అని ఇచ్చారు. అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఎవరైతే మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ లేదా కట్ ఆఫ్ స్కోర్ కలిగి ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా 50% ఎండిఎస్ కోర్స్ సీట్స్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు అప్లై చేసుకుంటారా లేదా అనేది స్టూడెంట్ యొక్క ఇష్టము, కానీ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందుకని ఇక్కడ ఫర్ ఆల్ ఇండియా 50% కోటా సీట్స్ అని మెన్షన్ చేశారు. అయితే వీళ్ళకి ఎంత స్కోర్ వచ్చింది అనేది 30వ తారీఖు తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంటే స్కోర్ కార్డ్ ని దానిలో డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా ఇది కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే. అంటే ఇక్కడ జనరల్ కేటగిరీ స్టూడెంట్ పీడబ్ల్యూబీడీ కేటగిరీ స్టేటస్ చూస్తే నో ఉంది. అంటే ఈ స్టూడెంట్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్ కాదు. ఈ స్టూడెంట్ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 11,141. ఇక్కడ మీకు ఆల్ ఇండియా 50% కోటా ర్యాంక్ అని మళ్ళీ సేమ్ ర్యాంకు రిపీట్ చేశారు. అంటే ఆల్ ఇండియా ర్యాంకే, అంటే జనరల్ కేటగిరీ కాబట్టి ఇంకా రిజర్వేషన్ ఏది లేదు కాబట్టి ఈ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ 50% కేటగిరీలో పార్టిసిపేట్ చేసినా కూడా ఇదే ర్యాంకుతో పార్టిసిపేట్ చేస్తాడు. అలాగే ఆల్ ఇండియా 50% కోటా కేటగిరీ ర్యాంక్ అన్నారు. ఇక్కడ ఈ స్టూడెంట్ జనరల్ కేటగిరీ కాబట్టి ఇక్కడ డాష్ ఉంది. అది నెక్స్ట్ స్టూడెంట్ తీసుకున్నట్లయితే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్. ఓబీసీ ఇక్కడ పీడబ్ల్యూబీడీ నో ఉంది. అలాగే ఆల్ ఇండియా ర్యాంకు 4,516 ఉంది. ఇదే ర్యాంకుతో ఇతను ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడు. అట్ ది సేమ్ టైం ఇతనికి కేటగిరీ ర్యాంక్ ఎంత అంటే 1,756. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఈ స్టూడెంట్ కేటగిరీ ర్యాంక్ తో కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడా లేక ఆల్ ఇండియా కోటా ర్యాంక్ తో పార్టిసిపేట్ చేస్తాడా అని. ఈ కేటగిరీ ర్యాంక్స్ అన్ని కూడా ఏంటి అంటే ఇవి కేవలము స్టూడెంట్ కి అంటే వాళ్ళ యొక్క పొజిషన్ ఎంతలో ఉంది అనే దాన్ని తెలుసుకోవటానికే తప్ప ఈ ర్యాంక్ ని బేస్ చేసుకుని అయితే కౌన్సిలింగ్ లో సీట్ అలాట్మెంట్ ఇవ్వరు. కేవలము స్టూడెంట్ కి సీట్ అలాట్మెంట్ ఇచ్చేది ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్స్ బేస్ చేసుకుని మాత్రమే. ఈ ఓబీసీలో మీరు ఎన్నో పొజిషన్ లో ఉన్నారు అని తెలియటం కోసమే కానీ అసలు ఈ ర్యాంక్ ని ఎక్కడ కూడా మనం కౌన్సిలింగ్ లో యూజ్ చేయము. ఇలా 325 పేజెస్ లో డేటా ఉంది. మీరు ఆల్రెడీ రిజల్ట్ చూసుకుని ఉంటారు. అయినా సరే మీ యొక్క ర్యాంక్ ను కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మే 30వ తారీఖు మీకు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు అసలు ఈ నీట్ ఎండిఎస్ 2025 ఎగ్జామినేషన్ స్కోర్ ని బేస్ చేసుకొని మీకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేటువంటి కౌన్సిలింగ్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరిగేటువంటి వెబ్సైట్ పేజే ఇది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2024 అని ఇక్కడ ఇంకా ఇది మార్చలేదు. అంటే ఈ సంవత్సరం కౌన్సిలింగ్స్ ఇప్పుడే ఫ్రెష్ గా స్టార్ట్ అవబోతూ ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ 2024 జస్ట్ ఎండ్ అయిపోయింది కాబట్టి సో ఈ సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు 2025 అని చేంజ్ చేస్తారు. ఇదే పేజ్ లో మనకి యూజీ మెడికల్, అలాగే పీజీ మెడికల్, అలాగే ఎంటీఎస్, సూపర్ స్పెషాలిటీ అందరికీ కూడా జరుగుతూ ఉంటుంది. ఎంటీఎస్ కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ లో
నోటీస్ ఫర్ కలెక్షన్ ఆఫ్ నీట్ ఎంటీఎస్ రిజల్ట్ 2025 అని ఇచ్చారు. ఇది ఆ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ మనకి మే 23వ తారీఖు రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ లో ఇక్కడ కైండ్ అటెన్షన్ స్టేట్ డిఎంఎస్ వైస్ ఛాన్సలర్స్ సెక్రటరీస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అన్నారు. అంటే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ డిఎంఎస్ కి వీళ్ళు ఒక నోటీస్ ని పాస్ చేశారు. అంటే ఎన్పిఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్ నుండి ఈ ఎంసిసి వాళ్ళు రిజల్ట్ తీసుకున్నారు. అయితే ఈ ఎంసిసి నుండి ఇండియాలో ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో అన్ని స్టేట్స్ వాళ్ళని కూడా మీ యొక్క డేటాని కలెక్ట్ చేసుకోండి అని ఈ నోటిఫికేషన్ యొక్క అర్థము. ఈ ఎంసిసి నుండి రిసీవ్ చేసుకున్నటువంటి ఈ యొక్క రిజల్ట్ ని మీ యొక్క రెస్పెక్టివ్ స్టేట్ లో ఈ నీట్ ఎంటీఎస్ కౌన్సిలింగ్ జరిగే వెబ్ పేజ్ లో అక్కడ డిస్ప్లే చేస్తారు. సో ఏ స్టేట్ లో ఎంతమంది రాశారు, అంతమందిలో ఏ కేటగిరీలో మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు అదంతా కూడా మీరు చూసుకోవచ్చు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ నీట్ ఎంటీఎస్ కౌన్సిలింగ్ జరిగే వెబ్ పేజెస్ ఏపీ స్టేట్ తీసుకుంటే ఎన్టీఆర్ యూహెచ్ఎస్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ, అలాగే తెలంగాణ స్టేట్ తీసుకున్నట్లయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కేఎన్ఆర్ యూహెచ్ఎస్. ఈ 2 అఫీషియల్ వెబ్సైట్స్ లో మనకి ఈ నీట్ ఎంటీఎస్ కు సంబంధించి ఈ రిజల్ట్ ని ప్లేస్ చేస్తారు. ఆ రిజల్ట్ చూసుకున్నప్పుడు అక్కడ మీ కేటగిరీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది ఒక అవగాహన వచ్చింది. సో దానికి సంబంధించిందే ఇక్కడ వీళ్ళిచ్చినటువంటి ఈ నోటిఫికేషన్. అయితే ఎంసిసి దగ్గర నుండి స్టేట్ వాళ్ళు నీట్ ఎంటీఎస్ రిజల్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్మిషన్స్ ఉంది కదా, ఈ అడ్మిషన్స్ లో ఈ నీట్ ఎంటీఎస్ రిజల్ట్ ని ప్లేస్ చేస్తారు. అంటే ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. అలాగే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఇది తెలంగాణ స్టేట్ కి సంబంధించి తెలంగాణ స్టేట్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఇక్కడ డేట్ వైజ్ గా, అంటే దీనిపైన ఇప్పుడు మే 25వ తారీఖు ఒక నోటిఫికేషన్ ఉంది కదా, దీనిపైన నీట్ ఎంటీఎస్ రిజల్ట్ అంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారో వాళ్ళలో ఎంతమంది క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క రిజల్ట్ మాత్రమే ప్లేస్ చేస్తారు. కాబట్టి ఎవరైతే నీట్ ఎంటీఎస్ ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్స్ లో మీరు అపీర్ అయ్యారో వాళ్ళు మీ యొక్క వెబ్సైట్స్ ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాదు మీ యొక్క స్కోర్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మే 30వ తారీఖు లింక్ అవైలబుల్ గా ఉంటుంది ఎన్బిఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో. స్కోర్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరగబోతుంది కాబట్టి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడే హైలైట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసేస్తారు లాస్ట్ ఇయర్ డేట్ అంతా కూడా. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ 2024 అని ఉంది కదా, దీన్ని న్యూ రిజిస్ట్రేషన్ 2025 అని చేంజ్ చేస్తారు. ఇది చేంజ్ చేశారు అంటే ఆటోమేటిక్ గా న్యూ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది అని అర్థం. అంతేకాదు మీకు ఇక్కడ న్యూస్ అండ్ ఈవెంట్స్, అలాగే ఈ సర్వీసెస్ అండ్ షెడ్యూల్, ఇంపార్టెంట్ లింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్కరు ఓపెన్ చేసి చూసుకోండి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నీట్ ఎంటీఎస్ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉందండి. టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే క్లారిఫై చేయడానికి వీలవుతుంది. అంతేకాదు మీకు పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.